असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, you see the another problem. Sometimes మనకు ప్రాబ్లం అనేది ఇలాగ హోల్ స్క్వేర్ ఇలా ఇచ్చాడు అనుకోండి, మనం ఎలా చేయాలి? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన వెంటనే ప్రాబ్లం మనం అనుకున్నాం ఎక్స్ ఆఫ్ జెడ్ అనుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ 4 బై జెడ్ మైనస్ 1 జెడ్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, ఇచ్చిన వెంటనే ఏం చేయాలి? మళ్ళీ జెడ్తో డివైడ్ చేయాలి. ఎక్స్ ఆఫ్ జెడ్ బై z, that is equal to z minus 4 by z into z minus 1 z minus 2 whole square. ఓకే, ఇంకా నెక్స్ట్ వీటికి పార్షల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవాలి. అంటే a బై z ప్లస్ b బై z మైనస్ 1 ప్లస్ c బై z మైనస్ 2 ప్లస్ d బై z మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్కి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇక జెడ్ మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ జెడ్ మైనస్ 2 జెడ్ మైనస్ హోల్ స్క్వేర్. ఏకి ఏం రాస్తారు? ఏ ఇంటూ, చూడండి ఫ్యాక్టర్ జెడ్ ఉంది, జెడ్తో అవసరం లేదు, జెడ్ మైనస్ 1 లేదు కాబట్టి దీని డినామినేటర్లో అది రాసుకోవాలి. సో ఇవి రెండు సిమిలర్ కాబట్టి దీనిలో హైయెస్ట్ ఏదో అది మాత్రం తీసుకుంటే సరిపోతుంది. అంటే జెడ్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ బీకి డినామినేటర్లో జెడ్ అనే టర్మ్ లేదు కాబట్టి జెడ్తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ వీటిలో హైయెస్ట్ ఏది? జెడ్ మైనస్ 2 కాబట్టి జెడ్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్లస్ సికి డినామినేటర్లో జెడ్ లేదు కాబట్టి జెడ్తో మల్టిప్లై చేశారు. అలాగే జెడ్ మైనస్ 1 కూడా లేదు కాబట్టి జెడ్ మైనస్ 1. నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ రాసుకుంటే ఒకటి క్యాన్సిల్ అవుతుంది, జెడ్ మైనస్ 2. నెక్స్ట్ ప్లస్ డి ఇంటూ ఇది, దీనికి ఏం లేదు, జెడ్ లేదు, జెడ్ మైనస్ 1 లేదు. ఓకే, సో కాబట్టి జెడ్ ఇంటూ జెడ్ మైనస్ 1. ఓకే, మనం ఏబిసిడి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంట. అంటే జెడ్ మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ జెడ్ మైనస్ 1, ఇది ఏమొస్తుంది? జెడ్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4z ప్లస్ బీజెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4z. ఓకే, ఇది ఏ మైనస్ హోల్ స్క్వేర్ ప్రకారం ప్లస్ సి ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ z ఇంటూ జెడ్ మైనస్ 2 ప్లస్ డి ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ z. ఓకే, ఇంటర్నల్గా మల్టిప్లై చేసాం. ఓకే, నెక్స్ట్ ఏమిది? జెడ్ మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ జెడ్ స్క్వేర్ జెడ్ క్యూబ్, జెడ్ ఇంటూ 4z 4z, జెడ్ ఇంటూ 4z స్క్వేర్, నెక్స్ట్ మైనస్ జెడ్ స్క్వేర్. ఓకే, మైనస్ 4 ప్లస్ 4z ప్లస్ బి ఇంటూ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? జెడ్ క్యూబ్ ప్లస్ 4z మైనస్ 4z స్క్వేర్. ఓకే, ప్లస్ అట్లాగే మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? జెడ్ క్యూబ్ సి ఇంటూ జెడ్ స్క్వేర్ ఇంటూ జెడ్ క్యూబ్ మైనస్ 2z స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్, జెడ్ ఇంటూ జెడ్ క్యూబ్, జెడ్ స్క్వేర్ ఇంటూ 2z స్క్వేర్, మరి జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ 2z ప్లస్ డి ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్. ఓకే, సో జెడ్ మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ జెడ్ క్యూబ్, చూడండి జెడ్ క్యూబ్, నెక్స్ట్ మైనస్ 4z స్క్వేర్, ఇది ఒక మైనస్ జెడ్ స్క్వేర్, ఏమొస్తుంది మనకి? 5z స్క్వేర్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి 4z, ఇదొక 4z అంటే 8z
ఇది -4 అంతే కదా, మనకేముంది -z ప్లస్ b ఇంటూ z³ -4z² 4z -4 ప్లస్ c ఇంటూ z³ -2z² ఇది ఒక -z² -3z² ప్లస్ 2z ప్లస్ d ఇంటూ z² z. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఈక్వేట్ ద కోఎఫిషియంట్స్ అనమాట. ఇప్పుడు చూడండి z³ హైయెస్ట్ కాబట్టి ఇక్కడ లేదు కాబట్టి దీన్ని 0z³ ప్లస్ 0z² ప్లస్ రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేయండి, ఏ z³ వస్తుంది, ఇక్కడ bz³ cz³ అంటే ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది, a ప్లస్ b ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది 0. ఇది ఈక్వేషన్ 1. ఓకే, ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏమొస్తుంది మీకు, నెక్స్ట్ ఈక్వేషన్ z² చూడండి, ఇక్కడ -5a వస్తుందా, -5a ఇది -4b ఇది చూడండి -3c ఇది ప్లస్ d దట్ ఈజ్ ఈక్వల్ టు z² ఇటువైపు ఏ కోఎఫిషియంట్ ఏమి 0. ఇది ఈక్వేషన్ 2. ఓకే, నెక్స్ట్ చూడండి z టర్మ్స్ చూడండి, ఏం చేస్తారు, z టర్మ్స్ ఏముంటాయి మనకు చూడండి, ఇక్కడ z టర్మ్స్ చూడండి 8a వస్తుంది. నెక్స్ట్ 4b ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2c ఓకే 2c నెక్స్ట్ ఇక్కడ -d దట్ ఈజ్ ఈక్వల్ టు z కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 1. ఇది ఈక్వేషన్ 3. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్స్ చూడండి, కాన్స్టెంట్స్ ఏమొస్తాయి చూడండి, ఇక్కడ -4a ఓకే, ఏమిది -4a చూడండి, ఇక్కడ -4a ఇది -4b -4b నెక్స్ట్ చూడండి, ఇక్కడ దీనిలో లేదు. ఓకే, దీనిలో కూడా కాన్స్టెంట్ లేదు. సో ఓన్లీ దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఏముంది ఇక్కడ మనకు -4 ఉంది. సో -4 దీనిలో 4 కామన్ తీసుకోవచ్చా, అప్పుడు a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 1. ఓకే, సో వీటికి మనం సాల్వ్ చేసుకున్నట్లయితే ఓకే, మనకు ఈ వాల్యూస్ అనేది సాల్వ్ చేస్తే మనకు ABCD వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, ఇవి మీరు సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ వాల్యూస్ మనం సాల్వ్ చేస్తే మనకి A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ, D వాల్యూ. సో నేను ఐఎమ్ సేయింగ్ అంటే సాల్వ్ 1 2 3 4 మనం క్యాల్సీలో సాల్వ్ చేసుకున్నట్లయితే, క్యాలిక్యులేటర్ వాడినట్లయితే మనకి ఏమొస్తాయి, ABCD వాల్యూస్ వస్తాయి. ABCD వాల్యూస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ వాల్యూస్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తారు. సో మీరు ఇవన్నీ క్యాల్సీలో చేసుకోవాలి. ఇది మనం క్యాలిక్యులేట్ చేయడము ఇక్కడ కష్టం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ABCD వాల్యూస్ వచ్చేస్తాయి. మీకు ఈక్వేషన్స్ అన్నీ రాశాను, జస్ట్ మీరు క్యాల్సిలో అప్లై చేయండి. ఏ ప్లేస్లో ఏ వాల్యూ, బి ప్లేస్లో బి వాల్యూ, సి ప్లేస్లో సి వాల్యూ, డి ప్లేస్లో డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. అప్పుడు ఏమొస్తుంది మీకు, x(z) క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, a z/z ప్లస్ b z/z-1 ప్లస్ c z/z-2 ప్లస్ d z/z-2 హోల్ స్క్వేర్. ఈ విధంగా వచ్చేస్తే మనకి ABCD వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ ఏ z క్యాన్సిల్ అయితే 1 వస్తుంది, b ఇంటూ z/z-1 c ఇంటూ z/z-2
జెడ్ మైనస్ టూ ప్లస్ డి ఇంటూ జెడ్ బై జెడ్ మైనస్ టూ హోల్ స్క్వేర్. ఏమిది? ఎక్స్ ఆఫ్ జెడ్. సో టేకింగ్ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్, టేకింగ్ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ మనం అప్లై చేస్తాం. అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఎక్స్ ఆఫ్ ఎన్. దీనికి ఏం రాసుకోవచ్చు? డెల్టా ఆఫ్ ఎన్ రాసుకోవచ్చు. ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఇది. ఏమిది? ఏ ఇంటూ ప్లస్ బి ఇంటూ జెడ్ బై జెడ్ మైనస్ ఏ. ఏ అంటే ఇది కదా, అంటే 1 పవర్ ఎన్. ఇది ప్లస్ సి ఇంటూ 2 పవర్ ఎన్. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది నీకు? ఇది ఏ పవర్ ఎన్ మైనస్ 1 జెడ్ ట్రాన్స్ఫార్మ్స్. దీనికి జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తే డి ఇంటూ ప్లస్ డి ఇంటూ, దీనికి జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఏంటంటే మనకు ఎన్ మైనస్ 1, ఏమిది? ఎన్ మైనస్ 1 ఇంటూ ఏ అంటే ఏమి ఇక్కడ 2 పవర్ ఎన్ మైనస్ 1, ఎన్ మైనస్ 1 ఇంటూ యూ ఆఫ్ ఎన్ మైనస్ 1 రాసుకుంటారు. ఎన్ మైనస్ 1 దీని ఫార్ములా ఏమి? ఎన్ మైనస్ 1, ఎన్ మైనస్ 1 ఇంటూ 2 ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ యూ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఇక్కడ అంతా ఏమొస్తుంది? యూ ఆఫ్ ఎన్. ఇది ఏమొస్తుంది? ఇక్కడ యూ ఆఫ్ ఎన్ రాసుకుంటారు. ఇక్కడ కూడా యూ ఆఫ్ ఎన్. ఓకే, ఈ విధంగా ఇక్కడ ప్రతి చోట యూ ఆఫ్ ఎన్ రాసేస్తారు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంకా సాల్వ్ చేసి ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇలాగా ఉంటాయి. ఈ మెథడ్స్ వస్తే ఇలాగా చేసుకోవాలి మనం. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇది ఫార్ములా ఇది. ఓకే, మీకు ఫార్ములా రాస్తాను ఇక్కడ. జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏజెడ్ బై జెడ్ మైనస్ ఏ ఇలా ఉంటే యూ ఆఫ్, ఓకే, యూ ఆఫ్ ఎన్ మైనస్ 1 2 పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ యూ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 1, లేదా ఇక్కడ ఎన్ మైనస్ 1 రాసి ఇక్కడ యూ రాసేది. ఇది ఫార్ములా. ఓకే, ఈ విధంగా ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ మెథడ్. ఓకే, hello my dear student, you see the another problem. చూడండి, ఇక్కడ x of z is equal to 3 plus 2 z inverse plus z power minus 2 1 minus 3 z inverse plus 2 z power minus 2 find x of n కనుక్కోమన్నాడు. ఓకే, సో అక్కడ z ఇన్వర్స్ ఇచ్చాడు, కానీ మనం z లెక్క మార్చుకోవాలి. అంటే ఏమి? చూడండి, ఇక్కడ దీని విధంగా రాసుకోవచ్చా? x of z that is equal to 3 plus 2 by z రాసుకోవచ్చా? ఇది ప్లస్ ఇది ఏమొస్తుంది? 1 by z స్క్వేర్ రాసుకోవచ్చు, బై 1 మైనస్ 3 by z ప్లస్ 2 by z స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమొస్తుంది మనకి? ఇక్కడ z స్క్వేర్ అవుతుందా? ఎల్సిఎం z స్క్వేర్. ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఇక్కడ 3z స్క్వేర్, ఓకే, ప్లస్ 2z ప్లస్ 1 డివైడెడ్ బై ఇక్కడ ఎల్సిఎం z స్క్వేర్ మైనస్ 3z ప్లస్ 2 బై z స్క్వేర్. ఎల్సిఎం z స్క్వేర్ అవుతుంది. z స్క్వేర్ ఇక్కడ రాస్తే z క్యాన్సిల్ అయితే z స్క్వేర్ ఇంటూ 1 z స్క్వేర్. సో ఇది క్యాన్సిల్ అవుతుందా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు? 3z స్క్వేర్ ప్లస్ 2z ప్లస్ 1 బై z స్క్వేర్ మైనస్ 3z ప్లస్ 2. ఓకే, సో మనకి ఈ విధంగా వచ్చిందనమాట. సో మనం ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ కనుక్కోండి. అంటే x ఆఫ్ z దట్ ఈజ్ ఈక్వల్ టు 3z స్క్వేర్ ప్లస్ 2z ప్లస్ 1 బై ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? ఇది z స్క్వేర్ మైనస్ 2z మైనస్ z ప్లస్ 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 3z స్క్వేర్ ప్లస్ 2z ప్లస్ 1 బై దీనిలో z కామన్ తీయండి, అంటే z మైనస్ 2. ఓకే, మైనస్ 1 కామన్ తీస్తే z మైనస్ 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 3z స్క్వేర్ ప్లస్ 2z ప్లస్ 1 బై
జెడ్ మైనస్ 1 ఇంటూ జెడ్ మైనస్ 2. ఓకే, ఇంకా వీటికి పార్షల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవాలి మనం. అంటే ఎక్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 3z² ప్లస్ 2z ప్లస్ 1 బై జెడ్ మైనస్ 1 జెడ్ మైనస్ 2. ఇరువైపులో ఏం చేస్తారు, జెడ్తో డివైడ్ చేయండి. ఏం చేస్తారు, ఇరువైపులా జెడ్తో డివైడ్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాసుకోవచ్చు, ఏ బై జెడ్ ప్లస్ బి బై జెడ్ మైనస్ 1 సి బై జెడ్ మైనస్ 2. సో ఏ వాల్యూ కావాలంటే ఏమి, ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ జెడ్ లేదనుకుంటారు, 0 0 1 వస్తుంది. ఓకే, ఇక్కడ 0 అంటే -1 ఇంటూ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ బి వాల్యూ కనుక్కోవాలంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1² ఇంటూ 3 3 ప్లస్ 2 ప్లస్ 1 బై 1 1 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 6/-1 అంటే -6. ఓకే, నెక్స్ట్ సి వాల్యూ కనుక్కోవాలి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏం చేస్తారు, 2² అంటే 4 అవుతుందా, 4 3 12 ప్లస్ 4 ప్లస్ 1 బై ఇప్పుడు ఏమి ఇక్కడ 2 కదా, 2 మైనస్ 1 దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమొస్తుంది 16, ఇది ఒకటి 17/2. సో మనకు ఏబిసిడి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇంకేముంది మనకు ఎక్స్ ఆఫ్ జెడ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. చూడండి ఇక్కడ ఏమి, ఇంకా ఎక్స్ ఆఫ్ జెడ్ బై జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు, ఇక మనకు ఏ వాల్యూ ఏమొచ్చింది మనకు 1/2 బై జెడ్ ప్లస్ బి వాల్యూ ఏమొచ్చింది -6 బై జెడ్ మైనస్ 1. సి వాల్యూ ఏమొచ్చింది 17/2 బై జెడ్ మైనస్ 2. ఓకే, ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ అప్పుడు ఎక్స్ ఆఫ్ జెడ్ జెడ్ క్రాస్ జెడ్ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. -6 జెడ్ బై జెడ్ మైనస్ 1 ప్లస్ 17/2 జెడ్ బై జెడ్ మైనస్ 2. ఓకే, సో టేక్ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్. సో ఇది ఏమొస్తుంది, ఇంక ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఏమి డెల్టా ఆఫ్ ఎన్ ఫార్ములా. ఇది ఏమొస్తుంది 1/n ప్లస్ 17/2 ఇది 2/n. ఓకే, 2/n. ఓకే, 2/n ఇంటూ u ఆఫ్ n. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఇలా జెడ్ ఇన్వర్స్లు, ఓకే, ఇక్కడ జెడ్ ఇన్వర్స్లు ఇలా వస్తే మనం ఏం చేయాలి, ఫస్ట్ జెడ్లోకి మార్చుకోవాలి. జెడ్ ఇన్వర్స్ 1/z ఇట్లా ఎల్సిఎం కనుక్కొని చేసుకోవాలి. సో ఈ మెథడ్స్ అన్నీ కంప్లీట్ చేశాను. ఇంక ఈ మెథడ్స్లోనే మనకి ఎగ్జామ్కి అడుగుతాడు. సో కాబట్టి ఇంక ఈ మెథడ్స్ వేరే చూసుకోవచ్చు. ఓకే, ఐ విల్ గో ఫర్ హౌ టు సాల్వ్ ద డిఫరెన్స్ ఈక్వేషన్స్ బై యూజింగ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్. ఆ మెథడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే టోటల్గా జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఓవర్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్.